కూటమి ప్రభుత్వం వచ్చండి 25 నెలలు అవుతుంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాలు ఆడి ఎన్నో బొంకులు బొంకి జగన్ కంటే అయి చేస్తానని చెప్పి మోసం చేసి దగా చేసి ఓట్లు వేయించుకొని మహిళలని వృద్ధులని అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడిని ఏం చేయాలి? జుట్టు పట్టుకొని లాక్కు రావాలా? అది మహిళలకే ఉంది ఆ హక్కు. కనుక చంద్రబాబు నాయుడు ఇవాళ గద్దెనెక్కి నువ్వు చేసేది ఇంకా ఈసారి నువ్వు గెలిచేది లేదు, జనాలు చేసేది లేదు. అందుకోసమే నువ్వు ఒక్కసారి జనాలు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని అబద్ధాలు బొంకి నువ్వు గెలిచావు. నీ జీవితంలో ఇదే ఆఖరిసారి జనాలు నీకు ఓటేయటం. వేసిన జనం మోసపోయారు. మహిళల మీద అత్యాచారాలు, తల్లికి వందనం అన్నావు, బిడ్డల్ని కనమన్నావు, ఒక్కొక్కళ్ళకి 1500 అన్నావు, ఏదీ చేయలేదు. అమ్మఒడి అన్నావు, ఏది చేయలేదు. ఆనాడు జగన్ గారు 15,000 ఇస్తే ఇవాళ 13,000 ఇవ్వటానికి బడి పిల్లలకి గతి లేదు. అది వచ్చిన వాళ్ళకి వస్తుంది, రానోళ్ళకి ఏం లేదు. 100కి 50 మందికి కూడా నువ్వు ఇవ్వటం లేదు. జగన్ గారు అప్పులు చేసిండు, దేశాన్ని ముంచిండు అన్నావు. నువ్వేం చేసావు? జగన్ గారు అప్పులు చేసి జనాలకు పెట్టిండు అన్ని రకాల పథకాలు. నువ్వేం చేసావు? అప్పులు చేసి బ్యాంకులో దాచుకున్నావు. నువ్వేం చేసావు? నీ కుటుంబాలకు దాచుకున్నారు కానీ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసింది ఏమీ లేదు. నీ కొడుకు నువ్వు ఇతర దేశాలు తిరగటానికి విమానాలకే సరిపోయినాయి కానీ మీరు తీసుకున్న డబ్బు ప్రజలుగా పెట్టింది ఏమీ లేదు. డ్వాక్రా గ్రూపులను మోసం చేశారు. ఆనాడు జగన్ గారు 10 లక్షలు ఉంటే డ్వాక్రా మహిళలే మాఫీ చేశాడు. 1 లక్ష ఉంటే చేశాడు, 5 లక్షలు ఉంటే చేశాడు. అవన్నీ మేము అనుభవించున్నాం. ఇవాళ ₹1 నువ్వు మాఫీ చేయలేదు. జనాన్ని మోసం చేసి గద్దెలెక్కి మా నోళ్ళు కొట్టి నువ్వు బతుకుతున్నావా? ఇదే నీ బతుకు. ఎందుకయ్యా నువ్వు బతుకుతున్నావు? ప్రజలకు న్యాయం చేయలేని నువ్వు ఒక మంత్రివా? నువ్వు ఒక ఎమ్మెల్యే? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఏమిటయ్యా నువ్వు చేసింది? మళ్ళీ నాయకుల మీద ఇరుచుకుపట్టం, న్యాయం మాట్లాడేవాళ్ళ మీద కేసులు పెడతాం, జైల్లో వేయటం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, వృద్ధుల మీద వచ్చే అత్యాచారాలు, పిల్లల మీద అత్యాచారాలు కళ్ళ ముంగల జరుగుతున్నా కూడా నీ ఆఫీసు ముంగల విజయవాడలో నీ ఇంటి ముంగలు జరుగుతున్నా పట్టించుకొని ముఖ్యమంత్రివి. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా. జనాలు నిన్ను నమ్మరు. ఏనాడైనా మళ్ళీ నిన్ను చెప్పు తీసుకొని కొడతారు తప్ప క్షమించరు. ఇది మా జగన్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మేము బాగుపడతాం జనాన్ని. మా జగన్ గారు మళ్ళీ అభివృద్ధి చేస్తాడు. రైతుల్ని కానీ, మహిళలు కానీ, వృద్ధుల్ని కానీ, బడి పిల్లలు కానీ అన్ని వస్త్ర దీవెనలు, మరి ఫీజులు ఎన్నో, ఆరోగ్యశ్రీ నా వరకు నేను టైర్లు చేసే బిడ్డలకి, ఒంటిన మహిళలకి టైర్లకి 40,000 వేసాడు. 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి 4 సంవత్సరాలు డబ్బులు వేసాడు. మరి రైతులకు వేసాడు. మరి ఆయన డ్వాక్రా మాఫీలు చేశాడు. మరి ఆ మహానుభావుడు ఎన్నో చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికంటే ఎక్కువ చేశారు జగన్ గారు. ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలి ప్రజల్లో అని అందరూ కూడా కోరుకుంటున్నాం. నువ్వేం చేసావయ్యా? మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చా అంటున్నాడు కదా. ఏమి లేదు అక్కడ, ఏ స్విచ్ లేదు. అందరికి స్విచ్ పెడతామే, అందరికి స్విచ్ పెడతాం, స్విచ్లు ఆర్పటం తప్ప ఏ మంచి పని చేయలేదు ఆయన. చంద్రబాబు నాయుడు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి, వాళ్ళ కొడుకు లోకేష్ గారు వచ్చి మాటలు చెప్పటం, గద్దెనెక్కారంటే జగన్ గారిని తిట్టడమే. అంతకుమన్నా వాళ్ళు చేసింది ఏమీ లేదు. మొన్న మీటింగ్ పెడితే జనమంతా వెళ్ళిపోతాంటే కూర్చొని ఏడుతున్నాడు. అదే జగన్ గారు బయలుదేరితే ఉప్పంగు వస్తారు జనం మీద పడి. ఏముంది ఆయనలో మంచితనం? ఏమి లేదు ఈయనలో ఉన్న చెడుతనం. ఒక్కసారి నమ్మారు, మోసం పోయారు. విజయవాడ కృష్ణలంకలో లాకప్ మరణం. అబ్బాయి రామకృష్ణ అనే అబ్బాయిని కాల్చి చంపి
మేకులు కూడా కొట్టి అయిపోయినాయి. తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వకుండా చేశారు. అంత దారుణం చేశారు. అదే నీ కొడుకు అయితే, నీ తమ్ముడికైతే, నీ కుటుంబంలో ఎవరికన్నా అయితే నువ్వు సహిస్తావా? ఇదేనాయ్యా నువ్వు చేసేది చంద్రబాబు నాయుడు? ఇదేనా నువ్వు చేసే న్యాయం దేశానికి? ఇంత ప్రజలను మోసం చేసి ఇంత హింస పెట్టి నువ్వేం బాగుపడతావు? ఇక నుంచే మేలుకొని ఉన్న 2.5 సంవత్సరాలైనా కూడా నువ్వు ప్రజలకి మేలు చేస్తేనే జనాల ఉసురునికి తగలకుండా ఉంటాయి. ఖబర్దార్.